నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, అలాగే షేర్ చేస్తారని, అక్కడే హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ ద్వారా కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మీరు మనకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే ఇక కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్దాం. ఊపే కూహ అంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి. ఈ సామెత ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బులుగు బ్యాచ్ వాళ్ళే ఏదో దగ్గరుండి విజయ్ గారిని గెలిపించినట్లు, వాళ్ళే దగ్గరుండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల క్యాంపెయిన్ చేసి పోనీ విజయ్ని గెలిపించినట్టు, లేకపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు విజయ్కి మద్దతుగా ఎక్కడన్నా సోషల్ మీడియాలో ట్వీట్ చేసినట్టు కానీ, లేకపోతే సపోర్ట్ ఇస్తున్నట్టు చెప్పినట్టు కానీ ఎక్కడా ఏమి లేదు. ఎవరు గెలిస్తే, ఎందుకంటే డిఎంకే పార్టీ గెలిస్తే డిఎంకే పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఫోటోలు దిగినటువంటి వీడియోని సోషల్ మీడియాలో వదిలేసి మేము చాలా ఎఫెక్టివ్గా పనిచేసాం, మా ఎఫెక్ట్ బాగా పనిచేసిందని చెప్పేసి అసలే 11 సీట్లతోటి ముడిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మీకు ఏడే దిక్కు దివానా లేదు. మీరు పక్క రాష్ట్రాలు పోయి ఏం బీగుతారా? ఏదైనా చెప్తే వినేటట్టు ఉండాలి. మామూలుగా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా కర్ణాటక అలాగే హైదరాబాద్లో ఎక్కువ ప్రాబల్యాన్ని చూపిస్తుంటారు. ఎక్కువ అక్కడ మన తెలుగు వాళ్ళు సెటిల్ అయ్యారు. తమిళనాడులో కూడా ఉన్నా అది కొంతవరకే ప్రాబల్యం చూపించడం ప్రాంతం. అక్కడ తమిళ ఓటర్స్ దెబ్బకి నిజంగానే తెలుగు వాళ్ళ ఎఫెక్ట్ అంతగా అనిపించదు. అయితే ఇక్కడ విజయ్ గారు గెలవటాన్ని మీరు మనస్ఫూర్తిగా అభినందిస్తే తప్పులేదు. కానీ వీళ్ళేమంటారు తెలుసా? విజయ్ గెలిచాడు, విజయ్ మేము మద్దతు ఇవ్వటం వల్లే గెలిచాడు, ఇంకా నయ్యం జగన్మోహన్ రెడ్డి గారు తోటి ఆ రోజు కలిసి వేదికని షేర్ చేశారు కాబట్టి అక్కడి నుంచే రాజకీయ ప్రయాణం చేంజ్ అయింది. ఆ రోజు అసలు అదృశ్యంగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆయన ఏదో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి బొకే ఇవ్వని పోతే జగన్మోహన్ రెడ్డి నా కోసం ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పి తీసుకోకపోతే, లేదండి నేను పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇవ్వడానికి వచ్చాను, అందరి ముందు పరుగు పోయింది. ఇంకా ఎందుకు మీరు దాన్ని కవర్ చేసుకుంటారు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు పంపించారు ఒక అణువాయుధాన్ని. ఎవరో తెలుసా? డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆర్కే రోజాని పంపించారు. ఆ లెగ్గు పెట్టింది మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు ఏదో కాస్త కోస్త గెలుస్తాంలే అనుకున్నటువంటి వాళ్ళు కాస్త థర్డ్ ప్లేస్ వెళ్ళిపోయారు. ఆ లెగ్ ఎఫెక్ట్ అంత దారుణంగా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యక్ష పరోక్షంగా డిఎంకేకి మద్దతు ఇచ్చాడు. ఎక్కడా కూడా టీవీకే పార్టీకి కానీ విజయ్కి కానీ మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు హైప్ ఉంది అని కోసం జగన్మోహన్ రెడ్డి కింద వీళ్ళు జాకీలు బిగిస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి విజయ్కి అసలు ఎక్కడైనా సంబంధం ఉందా? ఎక్కడైనా పొంతన ఉందా? వాళ్ళు ఏం మాట్లాడతారు? విజయ్ గారు ఒక డైలాగ్ వేశారు, నేను సింగిల్గా పోటీ చేస్తా, జంగిల్లో సింహంలా ఉంటానని చెప్పాడు. దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తున్నారు. అదే విజయ్ అందరినీ దట్టేశాడు, అవసరానికి తగ్గట్టు అందరినీ మింగేశాడు, అందరికీ గట్టిగానే తట్టుకుంటూ వచ్చాడు. అందులో మన జగన్మోహన్ రెడ్డి గారి కోటా ఇచ్చాడు. పాపం మా పిచ్చినాకులు తెలియట్లా. ఏమన్నాడు? మన పక్క రాష్ట్రాలలో అవినీతి కేసులతో జైలుకి వెళ్ళిన వాళ్ళని ముఖ్యమంత్రులుగా చేసుకున్నారు, నేనైతే అవినీతి చెయ్యను అని చెప్పేసి విజయ్ గారు మాట్లాడారు. మరి దాన్ని ఎందుకు గప్పెడతారు? దాని గురించి ఎందుకు దాచిపెట్టుకుంటారు? అది మీకు 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 బాణంలా దిగిద్దనే. కాబట్టి ఆయన పొలిటికల్ స్టైల్ వేరు, ఆయన ఎన్నికల ప్రచారం చేసిన మాట వాస్తవమే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పైకి ఎత్తారు కదా, దాన్ని చూపిస్తున్నారు. ఎవడో ఒకడు వైసీపీ పేటీఎం గాడు తుత్తరగాడు ఒక బొమ్మ ఇచ్చుంటారు, ఆయన ఆ బొమ్మని పైకెత్తారు. ఆ చేతిలో ప్రధానమంత్రి మోదీ బొమ్మ పెట్టినా ఆయన పైకెత్తాడు. ఎందుకంటే మోదీతో ఆయనకేం సంబంధం లేదు. ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ డిఎంకే, అలాగే అన్నా డిఎంకే, అట్లాగే టీవీకే. అన్నా డిఎంకే పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పొత్తు పెట్టుకొని ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళ బొమ్మ ఎత్తుకుపోవు, అంటే పైకి ఎత్తకపోయి ఉండొచ్చు, అది కారణం వేరే. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా డిఎంకేతో పొత్తులో ఉంది కాబట్టి టీవీకే అనే పార్టీ ఒక ఎటువంటి పొత్తు లేనటువంటి పార్టీ. ఆల్రెడీ అన్నా డిఎంకే పార్టీకి బీజేపీతో పొత్తు అలయన్స్ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేశారు. సో గెలుపోవటంలో ఎవరైనా సహజమే. ఏమవుతుంది? అసలు అన్నా డిఎంకే పార్టీని అన్ని సర్వేలలో మీరు వెనకసిక్కి పెట్టారు. వాళ్ళకి 30 వస్తాయో 40 వస్తాయో అన్నారు. అలాంటిది సెకండ్ లీడ్ పార్టీలోకి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ నేను పనిచేస్తున్నాను అక్కడ తమిళ ప్రజల నిర్ణయం మేరకు ఒక రకంగా అన్నా డిఎంకే పార్టీ అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉంది.
కానీ అక్కడ బలమైనటువంటి జయలలిత లాంటి బలమైనటువంటి అభ్యర్థి లేకపోవటమే అక్కడ మెయిన్ ఆ పార్టీకి మైనస్. లేకపోతే జయలలిత గారు కానీ ఉంటే అన్నాడీఎంకే పార్టీ ఖచ్చితంగా విజయం సాధించేది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేనేమి టీవీకే కష్టపడలేదు విజయ్ నేను అట్లా, కానీ అసలు మీకు సంబంధం లేనటువంటి విషయం, మీకు ఎలాంటి మీ పార్టీతో ఎటువంటి సత్సంబంధాలు లేనటువంటి విషయం, దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ తమిళనాడులో పనిచేసిందని చెప్తారు. ఆంధ్రప్రదేశ్లోనే దేకట్లా, ఆంధ్రప్రదేశ్లోనే 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి పోవటానికి భయపడుతున్నాడు మీ పులిబిడ్డ. ఈయన ఏడెరగదీయలేడు కానీ అటు శుభ్రంగా పులివెందుల్లో కూడా సంకనాగిపోయింది. పులివెందుల్లో కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి ఆయన పరిస్థితికి వచ్చింది. కడప జిల్లాలో అదే పరిస్థితికి వచ్చింది. ఆయన సొంత ఇలాకాల ఈగలు తోలుకుంటేనంటే ఈయన పోయి పక్కన వాళ్ళకి జెండా ఊపి విజయకేతనం ఎగరేయించాడంట. అందుకే పెద్దవాళ్ళు సామెత చెప్తారు, ఉట్టికి ఎగరలేని ముండ ఆకాశానికి నిచ్చెనేసింది అన్నట్టు. ఎందుకురా మీ పేటీఎం కూలోళ్ళారా, మీకు ఏమి సంబంధం అసలు? ఆ విజయ్ గారి గెలుపుకి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఏదో 5 రూపాయలు పోస్ట్ డబ్బులు వేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆయనకు వచ్చిన హైప్ నీళ్ళు బూస్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి హైప్ ఇవ్వాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏంటో, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏందో, జగన్మోహన్ రెడ్డి బతికేందో అందరూ తెలుసు. మీరు ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ, మన లెగ్గుని పంపించారు, ఐరన్ లెగ్గుని ఎన్నికల ప్రచారం చేసి వచ్చింది డిఎంకే పార్టీకి. ఏమైంది డిఎంకే పార్టీ. సో అది మీ పరిస్థితి. కాబట్టి మీకు అంత సీన్ లేదు, అంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం జాతీయ నాయకుడు కాదు. ఏదో కర్మగాలక ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఒక పొలిటీషియన్గా చలామణి అవుతున్నాడు తప్పనిచ్చి, ఎవరైనా 420 కేసులు ఉన్నవాడిని, 16 నెలలు జైల్లో ఉన్నవాడిని, బెయిల్ మీద తిరుగుతున్నటువంటి వాడిని మీరు కాబట్టి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి, పిచ్చినా కొడుకులు కాబట్టి గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేసి 5 ఏళ్ళు ఆయన చేతిలో రాష్ట్రం పెడితే అప్పడం నలిపేసి రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేశాడు. ఇంకా సిగ్గు లేకుండా ఈయనకంట రాష్ట్రం దాటి జాతీయ స్థాయిలో క్రేజ్ ఉందంట. ఎవరైనా తమిళనాడుకి పోయి అడగండి జగన్మోహన్ రెడ్డి అంటే తెలుసు అంటారేమో, పోనీ కర్ణాటక పోయి అడగండి తెలిసేమో జగన్మోహన్ రెడ్డి అంటే. అట్లీస్ట్ తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, మన రాష్ట్రంలో భాగస్వామ్యం తెలంగాణలో భానుకొండలో రాళ్ళు తీసుకొని ఇసిరేస్తే అక్కడ కొట్టిన కొట్టుడికి ఇంక మళ్ళీ హైదరాబాద్ పోవడానికి అన్నకి 2 ఏళ్ళు 7 ఏళ్ళు పట్టింది. అలాంటిది మన అన్న క్యారెక్టర్. మీరు మీ ఎలివేషన్స్, మీ పిచ్చి జాకీలు ఏం సంబంధం ఉన్నావా? ఏమన్నా దిమాకు ఉందారా మీకు? ఏమన్నా ఏది పడుతుంది, ఏదో మా అన్నను పైకి లేపాలని చెప్పేసి ఏది పడుతుంది. కొంపదీసి రేపు టీవీకే విజయ్కి ఎన్నికల వ్యూహాలు రచించింది మా సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే మా బిల్లెట్లు బాబా, లేకపోతే మా సజ్జల భార్గవరెడ్డి. సోషల్ మీడియా మొత్తాన్ని మా సజ్జల భార్గవరెడ్డి చూసుకుని ఉంటాడు. మీరు చూస్తే ఎట్లా ఉండదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరో పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లాగో ఆ కంపెనీ వచ్చినా మాదే, ఈ కంపెనీ వచ్చినా మాదే, ఆ కంపెనీ నాయకులతో మేము ఫోటోలు దిగాం, ఎట్లాగో ఒక నుజ్జా రాజకీయం చేస్తున్నారు, నుజ్జా పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంకేడ జాలదన్నట్టు మళ్ళీ తమిళనాడుకి పోయింది. రేపు తమిళనాడు తర్వాత కేరళలో కూడా పెట్టాల్సింది. ఎన్న ఉట్టియో ఎన్న కొట్టియో మా జగనన్న తొట్టియో వచ్చేసరికి విజయం వచ్చిందని పెట్టాల్సింది. మీరు మీ పిల్ల బత్తేగాలు ఒకసారి ఆలోచన చేసుకోండి, పనికొచ్చే మాటలు మాట్లాడండి. మీరు విజయ్ గెలవటం అభినందిస్తున్నారా? వెరీ గుడ్, మంచిది, అభినందించండి, తప్పు లేదు. కానీ అసలు మీకేం సంబంధం? మీరేమైనా దగ్గరుండి జెండాలు కట్టారా, కర్రలు కట్టారా, పార్టీ ఆఫీస్ చుట్టూ ప్రచారం చేశారా? పోనీ మీరేమైనా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా క్యాంపెయిన్ చేశాడా? లేదా జగన్మోహన్ రెడ్డి ఏమైనా సోషల్ మీడియా వేదికగా విజయ్కి అండగా ఉండాలని చెప్పాడా? గెలిచిన తర్వాత అందరూ మా వాళ్ళేరా బాబు, అందరూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి పోస్ట్ చేస్తాడు. ఎందుకంటే అది సహజంగా ఉన్నటువంటి లక్షణం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఊపే కుహ పనులు ఆపుకోండి. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి చేసే పనులు ఆపుకుంటే గౌరవ మర్యాదలు ఉంటాయి. కనీసం పేటీఎం కూలోళ్ళలాగా గౌరవం ఉంటుంది. అంతేగాని పిచ్చిగా ఇట్లా విజయ్ గారిని మేమే గెలిపించాం అంటే తమిళనాడు ప్రజలు బస్సులు వేసుకొని మరి వచ్చి మీ పార్టీ ఆఫీస్ని తుక్కు ర్యాక్ కొడతారు. అసలే 11 సీట్లు ఏడా జల్లక ఇంకొక రాష్ట్రంలో జల్లక దేనికి పనికిరాని వాళ్ళలాగా చివరికి తయారైపోతారు. కాబట్టి బీ కేర్ఫుల్.